రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక పైలట్ ప్రాజెక్టుకు పినపాక మండలం మల్లారం గ్రామ పంచాయతీ ఎన్నిక అయినట్లుగా జిల్లా పంచాయతీ అధికారిని అనుష తెలిపారు. గురువారం పినపాక మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఆమె మాట్లాడారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే గ్రామ పంచాయతీ స్వయం నిధుల ద్వారా వచ్చే బడ్జెట్ సమర్థవంతంగా వినియోగించేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి చేసిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గ్రామానికి సంబంధించిన జనాభా, భౌగోళిక వివరాలు, మౌలిక వసతులు, ప్రజాప్రతినిధుల సమాచారం, ఇతర అభివృద్ధి అంశాలు డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ సాఫ్ట్వేర్ పనితీరును పరిశీలించేందుకు జిల్లాలో 3 గ్రామ పంచాయతీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా వాటిలో మల్లారం గ్రామ పంచాయతీ ఒకటిగా ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ పర్యవేక్షణలో డేటా ఎంట్రీ ప్రక్రియ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఆమె మాటల్లో విందాం. నమస్తే మేడం, ఈరోజు పినపాక విజిటింగ్కి వచ్చారు మేడం. ఏ పర్పస్ మీద వచ్చారు మేడం? కారణం ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి ఏవైతే మనకి బడ్జెట్ వస్తుందో, అంటే సెంట్రల్ నుంచి కానీ స్టేట్ కానీ జీపీ ఓన్ ఫండ్స్ కానీ, వాటిని మనం ప్రాపర్గా యూజ్ చేయాలంటే ఒక ప్లానింగ్ అనేది అవసరం. సో రేపు మనం టేకప్ చేసే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఈ ప్లాన్ అనే దాన్ని మనం తయారు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. సో దాని ఆదేశాల ప్రకారం మనం ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ అయింది. ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మనం ఎలాంటి అంటే ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, డేటా ఎంట్రీ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి చూడటానికి జిల్లాలో 3 జీపీస్ని మనం పైలట్గా తీసుకోవడం జరిగింది. సో దాంట్లో పినపాక మండలంలో మల్లారం గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయడం జరిగింది. సో డేటా కలెక్షన్ ఆల్రెడీ మేము చేపించాము. సో దీన్ని పర్యవేక్షించడానికి స్టేట్ నుంచి డిప్యూటీ కమిషనర్ సార్ అటెండ్ అయ్యారు. సో సార్ పక్కన నుండి మేము మానిటర్ చేస్తున్నాం డేటా ఎంట్రీ అనేది. ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం అన్ని వివరాలు, అది జాగ్రఫికల్ డేటా అవ్వచ్చు, పాపులేషన్ అవ్వచ్చు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు. సో అట్లా గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇకపైన స్టేట్ నుంచి కానీ అందరికీ తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎంత ఫండ్స్ వస్తుంది, దాన్ని దేనికి వాడుతున్నారు, ఏ వర్క్కి ఎంత ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం, మన ఫ్యూచర్లో దేన్ని టేకప్ చేయాలనుకున్నాం, ఇవన్నీ కూడా అంటే ఒక వన్ స్టాప్ సొల్యూషన్లా ఉంటుంది. సో ఈ డెవలప్మెంటల్ వర్క్స్ని మనం బెటర్గా ప్లాన్ చేయడం వల్ల ఫ్యూచర్లో గ్రామ పంచాయతీ అవసరాలు ఏంటంటే మనం ముందుగానే తెలుసుకుని దాన్ని బట్టి మనకు వచ్చిన ఫండ్స్ని ఎలకేట్ చేయడము, వాటిని మనం ప్రాపర్గా టైమ్లీ రెజల్యూషన్ చేసుకోవడానికి ఇది అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఈ గ్రామ స్వరాజ్ అని ఒక యాప్ కూడా ఉంది కదా, అంటే సేమ్ దానికి అలా ఉండొచ్చా మేడం? ఇది అంటే దానికి అనుబంధంగా ఈ గ్రామ స్వరాజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండి. మనకి సంబంధించి ఇప్పుడు గ్రామ పంచాయతీ అకౌంటింగ్కి సంబంధించి అది ఈ గ్రామ స్వరాజ్ ఉంటుంది. ఏదైనా వర్క్స్ చేస్తే దాంట్లో మనం వర్క్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పొందుపరుస్తాం. ఇది ఏంటంటే మెయిన్గా ప్లానింగ్, డెవలప్మెంటల్ వర్క్స్ మనం ప్లానింగ్ చేసేటప్పుడు అది ఎలా చేయాలనుకుంటున్నాము 3 పార్ట్స్గా డివైడ్ అయింది. సో పంచాయతీకి సంబంధించిన బేసిక్ ప్రొఫైల్ ఒక పార్ట్లో ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ అండ్ ప్రాస్పెక్టివ్ ప్లానింగ్ రిమైనింగ్లో ఉంటుందన్నమాట. సో రాబోయే 2-3 ఏళ్లలో మనం వచ్చే గ్రాంట్స్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ని ఎంత రాబోతున్నాయి ఆ గ్రామ పంచాయతీకి, వాళ్ళని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసి ప్రాపర్గా దాన్ని ఛానలైజ్ చేయడానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.